తిరువూర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భగవంతుడు. జీజీ విహారీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రవి పనస ఫిలిం కార్పొరేషన్ పతాకంపై రవి పనస నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వేసవిలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఏర్పాటు చేశారు. బిల్డప్ కాదు, ఈ నగరానికి ఏమైంది 2 షూట్ నుండి వస్తున్నా, మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి అదే షూట్కి. మా తరుణ్ భాస్కర్ ఆయన సినిమా రిలీజ్ రోజు కూడా షూటింగ్ చేస్తుండు. ఇంకా నేను మరి అసలు నాకు ప్రమోషన్స్ ఉన్నాయి, నేను షూటింగ్ రానంటే బాగోదని చెప్పి వివర్ షూటింగ్ డే అండ్ నైట్. సో ఫస్ట్లీ రవికుమార్ పనస అన్న, నేను దిల్షునార్లు ఉంటుండే ఒక 18 years బ్యాక్. ఫస్ట్ అంటే నేను సోషల్ మీడియాలో ప్రతి సెలబ్రిటీ పక్కన ఒక మనిషిని చూస్తుండే, ఒక కామన్ మ్యాన్, ఈయననే. సో ఫస్ట్ ఈయనని పట్టుకుంటే హీరో అవుతామేమో అనుకొని నేను 15 years బ్యాక్ 90D బస్ ఎక్కి ఫిలింనార్ వచ్చి నన్ను కలిసినుండే సినిమా ఛాన్స్ కోసము. సినిమా అయితే కుదరలేదు, కానీ అన్న సినిమా తీస్తున్నానగానే ఫస్ట్ రాబోద్ది అయింది నాకు, లైక్ వితౌట్ సేయింగ్ ఎనీ ఎక్స్క్యూజ్. ఫస్ట్ వచ్చి ఐ వాంటెడ్ టు బీ దేర్. అండ్ నాట్ ఓన్లీ అన్న, ఐ ఆల్వేస్ రూట్ ఫర్ తిరువీర్. అండ్ తిరువీర్ అన్ని కుదిరితే అసలు ఫలక్నామా దాస్లో నాతో పాటు నా డైరెక్షన్లో ఫస్ట్ చేయాల్సినోడు. సో అప్పుడు పలానా రీజన్స్ వల్ల కుదరలేదు, కానీ ఐ రియలీ రూట్ ఫర్ యూ సో మచ్ బ్రదర్, అండ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి మా ఫరియా. నేను మ్యాక్సిమం సీజీ ఇంకా అడ్వాన్స్ అయినాక ఫరియాతో సినిమా చేద్దామని ఆయన. సో జోక్స్ అపార్ట్, టీజర్ లుక్స్ వెరీ ప్రామిసింగ్. అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. ఫుల్ పైసలు రావాలని నాకు అడ్వాన్స్ ఇవ్వాలి నువ్వు, ఓకే? సో థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మార్నింగ్ వచ్చేదాకా సునీల్ గారు ఇక్కడికి వస్తారని నాకు తెలియదు. మా సినిమా ఈవెంట్కే సునీల్ గారిని తేడం చాలా కష్టం, అంటే ఆయన ప్రొడక్షన్కి. అలాంటిది రవిపనాస తన సినిమాకి సునీల్ గారిని తీసుకొచ్చాయంటే నిజంగా పెద్ద విషయమే. అదే రవిపనాస. నేను ఫస్ట్ హైదరాబాద్లో కలిసిన మనిషి రవణ. నేను లిటరలీ హైదరాబాద్లో దిగి ఒక అపార్ట్మెంట్ రెంట్కి తీసుకుని అప్పుడే స్నేహితం సినిమా ఆడిషన్తో ఓకే అయిన తర్వాత ఆఫీస్కి అది వెళ్ళినప్పుడు నేను కలిసిన ఫస్ట్ మనిషి రవణ. ఇప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉన్నప్పుడు, అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఏంటంటే ఎవరితోన్నా ఓకే, మనల్ని బాబు అనే వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, మెంటలీ ఫిక్స్ అయ్యా. అప్పుడు మరి 22 ఏళ్ళు కదా. సో రవణప్పుడు వైట్ అండ్ వైట్ వేసుకుని నా దగ్గరికి వచ్చి బాబు అన్నాడు. ఫస్ట్ మనిషి మళ్ళీ బాబు అన్నాడు, జాగ్రత్తగా ఉండాలి అనుకున్నా. ఓకే, దాని తర్వాత దగ్గరికి వచ్చి నీకు హైదరాబాద్లో ఏం కావాలన్నా నేను చూసుకుంటా, నాకు చెప్పు అన్నాడు. నాకు సెకండ్ అర్థం కాల, ఏం చెప్తున్నాడు ఈ మనిషి అని. బట్ పోగా నిజంగానే నా ఫస్ట్ 3-4 years కెరియర్లో నాకు పెద్ద బలంగా నా చుట్టూ ఎప్పుడూ ఉండింది రవణ. దాని తర్వాత రకరకాల బిజినెస్లకి వెళ్ళాడు, చాలా స్టైల్గా మారాడు. ఇప్పుడు దాకా నన్ను రవణ లైఫ్లో 2 విషయాలు అడిగాడు. ఫస్ట్ టైం ఒక పండక్కి నాకు బట్టలు కొనిపెట్టు, నాకు నీ చేతుల మీద బట్టలు కావాలన్నాడు. షాపింగ్కి వెళ్ళాం. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను సినిమా ప్రొడ్యూస్ చేశాను, నువ్వు రావాలి అన్నాడు. చాలా గర్వంగా, చాలా ప్రౌడ్గా ఉంది. అండ్ మా రవణదనో, నాకు బాగా నచ్చిన తిరువీరుదో, లేదా నా సిగ్మా కోస్టార్ ఫర్యాదో అని చెప్పట్లా, టీజర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటే నేను బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, మరి ఇంత బాగుంటుందని నిజంగా ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే తిరువీరు దీని గురించి చాలా చెప్పాడు. ఫస్ట్ నేను కలిసింది తిరువీరు గారిని. తిరువీరు గారు ఫస్ట్ హాఫ్ వినేసి, మీరు సెకండ్ హాఫ్ నాకు చెప్పనవసరం లేదు, మీకు ఇష్టమైతే చెప్పండి, లేకపోతే లేదన్నాడు. నాకు అర్థం కాలే. అప్పుడు నాకు నమ్మకం వచ్చింది. ఆ తర్వాత ఎవరిని పెడదాం అనుకుంటుంటే ఫారియా అబ్దుల్లా గారు అనుకున్న తర్వాత మధ్యలో ఎవరో లేట్ చేస్తూ ఉన్నారు ఫారియా అబ్దుల్లా గారిని రీచ్ కావడానికి. అంటే నేను కొత్త కాబట్టి నాకు ఫారియా అబ్దుల్లా గారు సీనియరే కదా సినిమాలో. రీచ్ కావడానికి ట్రై చేస్తుంటే నేను తన నెంబర్ తీసుకొని డైరెక్ట్గా పెట్టేశాను. నేను ఎవరో తనకు తెలీదు, తనకి వాట్సాప్లో పెట్టేశాను. మధ్యలో ఎవరన్నా వస్తే కన్ఫ్యూజ్ చేస్తారేమో, ఈ కథ బాగాలేదని అంటారేమో, చెప్తారేమో అని కన్ఫ్యూజ్ అయ్యి తనకి ఎవరో కూడా తెలియదు తనకు పెట్టేశాను. తను ఇమ్మీడియట్గా ఆఫీస్కి వచ్చేసారు తను. సో ఇలాంటివి జరుగుతూ చాలా జరిగినాయి. అలా జరుగుతూ నమ్మకం పెరిగి మేము చిన్నదనుకున్న కథ పెద్దదైంది. అది మీ ముందు ఉంది. ఇక ముఖ్యంగా మనం కథలు ఎందుకు చెప్తాం అనే ప్రశ్న, కథలు మనల్ని మనం అర్థం చేసుకోవడానికి చెప్తాం అనే అవగాహనతో మన చుట్టూ ఉన్న కాంప్లెక్సిటీస్ని, సమాజంలో ఉన్న వైరుధ్యాలని అర్థం చేసుకోవడానికి మనం కథలు చెప్తాం అన్న ఒక
ఒక అవగాహనతో ఈ సినిమా చేయడం జరిగింది. టీజర్ మీకు నచ్చినందుకు చాలా థ్యాంక్స్. అందరికీ నమస్కారం. ఎల్ರಿಗೂ నమస్ಕಾರ. అందరినీ చూసి చాలా సంతోషమైంది. ఎందుకంటే ఈ ఫిల్మ్ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే శైతాన్ వెబ్ సిరీస్ అయిన తర్వాత నేను ఒప్పుకున్న మొదటి సినిమా ఇది. అండ్ గోపి గారు ఫస్ట్ నరేషన్లోనే వాళ్ళు చెప్పాలనుకున్న విషయం నాకు చాలా ఇష్టమైంది. ఎందుకంటే మేము ఎప్పుడు ఆర్టిస్ట్గా సమాజంలో కంఠం లేకుండా వాళ్ళకి కంఠంగా ఉండడం మాది బాధ్యత. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఈ సినిమాలో సమాజంలో కంఠం లేకుండా వాళ్ళకి కంఠంగా నిలబడుతుంది ఈ సినిమా. అందుకే ఐ థింక్ ఇన్ ద ఫస్ట్ నరేషన్లోనే నాకు ఐ థాట్ దిస్ ఇస్ అ ఫిల్మ్ దట్ ఐ హ్యావ్ టు బీ అ పార్ట్ ఆఫ్. అండ్ నేను పనిచేసిన డైరెక్టర్స్లో గోపి గారు ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డైరెక్టర్స్. నేనేమి బిల్డప్ ఇవ్వట్లేదు, ఎందుకంటే సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. అంటే రైటింగ్ కానీ షార్ట్ టేకింగ్స్ కానీ ఐ థింక్ హీఈస్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజం చెప్పాలంటే నాకు చాలా నర్వస్ ఉంది. ఐ వాంట్ టు డూ జస్టిస్ టు గోపి గారు's విజన్ అండ్ హిస్ ఐడియాలజీస్ అండ్ ఐమ్ గోయింగ్ టు కీప్ దిస్ షార్ట్. ఎందుకంటే అందరూ ఆల్మోస్ట్ మొత్తం చెప్పేశారు. దేవ్ కవర్డ్ ఎవ్రీథింగ్. ఐ జస్ట్ వాంట్ టు సే థ్యాంక్ యూ టు రవి గారు బికాజ్ ఇట్ టేక్స్ అ లాట్ అండి. ఎనర్జెటిక్లీ డ్రెయిన్ లాగా అయిపోతుంది ఒక పాయింట్ వరకు ఐ థింక్. అండ్ ఐ థింక్ యూ ఆర్ లీడింగ్ ఆల్ ఆఫ్ అస్ అండ్ వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ దిస్ ఫిల్మ్ ఫార్వర్డ్, టేకింగ్ దిస్ స్టోరీ ఫార్వర్డ్. బికాజ్ విన్నప్పుడే ఇమీడియట్గా డిసైడ్ అయిపోయా దట్ ఐ వాంట్ టు డూ దిస్. అండ్ ప్రెస్ మీట్లో ఎప్పుడైనా వెనెవర్ ఐ మీట్ ఎవ్రీవన్ ఆస్క్స్ మీ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎప్పుడైనా కామెడీ తప్పు ఏమైనా చేస్తారా అని అడుగుతారు జనాలు. సో హియర్ ఇట్ ఈస్, ఐ బ్రింగ్ టు యూ భగవంతుడు. చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నానండి. అండ్ హోప్ఫుల్లీ మీకు నచ్చుతుంది. మోర్ ఐ విల్ డెఫినెట్లీ స్పీక్ మోర్ అండ్ థ్యాంక్ ఎవ్రీ వన్ పర్సనలీ, స్పెసిఫిక్లీ ఎవ్రీ వన్ ఇన్ ద ట్రైలర్ లాంచ్. అండ్ ఎస్, హోపింగ్ టు సీ యూ ఆల్ వెరీ సూన్. థ్యాంక్ యూ సో మచ్. కథ విన్న తర్వాత నేను ఈ కథలో 3 సినిమాలకు నాకు అనిపించింది వేరియేషన్. ఒకటి కాంతార, ఒకటి అసురన్, ఒకటి కర్ణన్, ఇంకొకటి జై భీమ్. ఇలాంటి కథకి మనకు హీరోలు అంటే స్టార్డమ్ ఉన్న హీరోలు కాదు అనుకొని, నాకు ఈ కథకి కొత్తగా ఉండాలి, కాస్టింగ్ కొత్తగా ఉండాలి, స్టేజ్ అనుభవం ఉన్న యాక్టర్స్ అయితే బాగుంటుంది అని నా ఆలోచన వచ్చేది. డైరెక్టర్తో డిస్కస్ చేసి ఎవరెవరైతే బాగుంటుంది అనుకున్నప్పుడు, అనుకోని కారణాల వల్ల ఈ సినిమా మేము అనుకున్న దానికంటే దీన్ని పెద్ద స్కేల్లో తీయడం వల్ల ఎక్కువ బడ్జెట్ అయ్యింది, అంతే తప్ప ఏం లేదు. సో ఇంకా నేను అంటే నా సినిమా కాబట్టి నా సినిమా గురించి నేను కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతా, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్సే దీన్ని తీర్పు చెప్పగలుగుతారు. సినిమా రిలీజ్ ఏప్రిల్లో ఉంటుంది, అప్పుడు మీకు అర్థమవుతుంది సినిమా సక్సెస్ ఏంటి అనేది. మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. భగవంతుడి గురించి మాట్లాడాలంటే ఫస్ట్ వేనన్న ఒకరోజు ఫోన్ చేసి ఒక కథ ఉంది విను అన్నారు. సరే అని విన్నాను. 10-15 నిమిషాల్లో నాకు అర్థమైంది ఇది చాలా గొప్ప సినిమా, చాలా గొప్ప కథ అని. నాకు ఇంకా మిగతాది వినాలనిపించలేదు. స్క్రిప్ట్ ఇచ్చి మీరు షూట్ డేట్స్ చెప్తే చాలు అనిపించింది. నేను అదే ఆయనకు చెప్పాను. లేదు, నా సంతోషం కోసం వినండి, సెకండ్ హాఫ్ కూడా చెప్తానని ఆయన చెప్పారు. సో కథ అయితే విన్నాను, కానీ బడ్జెట్ కనబడుతుంది. మసూదా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత కూడా తిరువీరు మీద ఎంత పెట్టొచ్చు, ఎంత పెడితే ఎంత వస్తుంది అనే లెక్కలు మాట్లాడే టైంలో నేను వాళ్ళనే అడిగాను, వేనన్నను కానీ గోపానన్ను కానీ, నిజంగా నా మీద పెడతారా ఈ సినిమాకి సరిపడే డబ్బులు అని. లేదు, వాళ్ళు ఈ సినిమాకి మీరు నటుడిగా కరెక్ట్ అని నమ్ముతున్నారు కాబట్టి తప్ప నీ మీద ఎంత వస్తుందని చూడట్లేదు అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ రవణ, నమ్మినందుకు. అండ్ ఫస్ట్ టైం డాన్స్ చేశాను. నాకు అసలు ఎప్పుడు బరాతుల్లోనో గణేష్ నిమజ్జనాల్లో కూడా ఎగిరింది లేదు. సో గోవింద్ గారు నాకు 3 months డాన్స్ క్లాస్ తీసుకున్నారు. థ్యాంక్ యూ గోవింద్ మాస్టర్. అండ్ ఈశ్వర్ గారు సినిమాకి కంపోజ్ చేశారు. అండ్ 3 నెలలు నాకు డప్పు క్లాస్ ఇప్పించారు. మహేష్ మాస్టర్ నాకు డప్పు నేర్పించారు. థ్యాంక్ యూ మహేష్ మాస్టర్. అండ్ సినిమా టెక్నీషియన్స్ అందరూ, ఆయిషా గారు, కేపీ గారు, రాజుతోట అన్న, గాంధీ అన్న, అందరూ చాలా బాగా ఒక టీం, ఏదో సొంత సినిమా మన అందరం కలిసి డబ్బులు వేసుకొని చేస్తున్నాం అనంత ప్యాషనేట్గా వర్క్ చేశారు ఈ సినిమాకి.
అండ్ కో యాక్టర్స్ అందరూ పోటాపోటీగా నటించారు. ఒకరిని మించి ఒకరు, ఒకరిని మించి ఒకరు. అండ్ ఫరియా ఫస్ట్ టైం యాపిల్ బాక్స్ అవసరం లేని హీరోయిన్ దొరికింది. సో ఇది టీజర్ ఈవెంటే. ఇంకా మాట్లాడాల్సింది చాలా ఉంది. ఇంకా చాలా వెన్యూస్ ఉన్నాయి. నేను మీ అందరిని మళ్ళీ త్వరలో కలుస్తాను. ట్రస్ట్ మీ, ఒక మంచి సినిమా 'తిరువీర్'ని ఎలా అయితే మీరు నమ్ముతున్నారో, ఇది నా భరోసా మీకు ఇస్తున్నాను. ఇది ఒక మంచి గొప్ప సినిమా అవ్వబోతోంది. థ్యాంక్ యూ సో మచ్.